నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 54 పిహెచ్సి కేంద్రాల్లో గత వారం రోజుల నుంచి డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు నిలిచిపోవడంతో పలువురు ఇబ్బందులు పడతారని గుర్తించిన ప్రభుత్వం కేజీహెచ్ ఏరియా ఆసుపత్రుల నుంచి డాక్టర్లు ఆయా కేంద్రాలకు పంపించి వైద్య పరీక్షలు ప్రజలకు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ ఈరోజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్స్ స్ట్రైక్ దృష్ట్యా ప్రతి పిహెచ్సిలోనూ కూడా మనం డాక్టర్స్ని డెప్యూట్ చేయడం జరిగింది. సెకండరీ కేర్ హాస్పిటల్స్ అంటే ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి మనము అన్ని పిహెచ్సిస్కి కూడా నర్సీపట్నం డివిజన్లో ఉన్న అన్ని పిహెచ్సికి డాక్టర్స్ డెప్యూట్ చేయడం జరిగింది. సో ప్రాబ్లం అంటూ ఏం లేదు. ఈరోజు నేను గొల్గొండ పిహెచ్సికి వచ్చి నేను ఒకసారి వెరిఫికేషన్ కూడా చేయడానికి వచ్చాను. ఇక్కడ డాక్టర్ గారు డిఆర్పి పీజీ డాక్టర్ గారు స్పెషలిస్ట్ ఇన్ జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు వచ్చి ఓపీ చేయడం జరిగింది. ప్రజల సేవలకి ఎటువంటి అవరోధం జరగకుండా మనం ప్రతి చోట ప్రతి పిహెచ్సిలోని అనకాపల్లి డిస్ట్రిక్ట్ అంతా కూడా 55 పిహెచ్సిస్ ఉన్నాయి. 55 పిహెచ్సిలో కూడా డాక్టర్స్ని అలాట్ చేయడం జరిగింది. డాక్టర్స్ స్ట్రైక్లో ఉన్నారు. ఎవరు డాక్టర్స్ అందుబాటులో ఉంటారేమో అని టెన్షన్ పడవలసిన పని లేదు. ప్రతి పిహెచ్సిలో డాక్టర్స్ని అలాట్ చేయడం జరిగింది. డాక్టర్స్ 9 to 4 కంపల్సరీ ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా ఉంటారు. అదేవిధంగా అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్లో సిహెచ్ఓస్ అంటే ఎంఎల్హెచ్పిస్ స్టాఫ్ నర్సెస్ వారు కూడా అందుబాటులో ఉంటారు. ఉండమని మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చాము. వారు కూడా 9 to 4 ఉండి అవసరమైన బీపీ షుగర్ పేషెంట్స్కి ఫీవర్స్ లేదా డయేరియా కేసెస్ సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే కన్సర్న్డ్ ఆర్మ్ సెంటర్స్లోనూ అలాగే పిహెచ్సిస్లోనూ ఉన్న సేవల్ని అందరూ కూడా అవైల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కేజీహెచ్ నుంచి ఏర్పాటు చేసిన వైద్య అధికారులు ఈ రోగులను పరీక్షిస్తున్న దృశ్యాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా ప్రజలెవరో అపోహపడవద్దు. ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ డిఎంహెచ్ఓ తెలిపారు. చూడొచ్చు గొలుగొండ పిహెచ్సిలు ఏఎల్పురం పిహెచ్సిలు కూడా వైద్యులు పేషెంట్కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా మనం చూసే ప్రయత్నం జరుగుతుంది.